ప్రేమించబడిన ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో మరొక ఆదివారపు పునరుద్ధానపు శుభాకాంక్షలు. చూస్తున్న మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు నిండైన మెండైన దీవెనలు ప్రభు బేతస్తా నుంచి అనుగ్రహించునుగాక. ఆమేన్. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పాకిస్తాన్కు భారతదేశానికి జరుగుతున్న యుద్ధాన్ని గురించి, లేదా యుద్ధ సమాచారం గురించి, మరి లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు వస్తున్న సునామీలు కానీ, భూకంపాలు కానీ, లేదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటాలు, మరి ప్రేమలు లేకపోవటాలు, లేదా యాంత్రికమైన జీవితాలు జీవించటాలు, ఇవన్నీ కూడా మరి బైబిల్ గురించి, బైబిల్లో వీటిని గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతూ ఉందా, లేదా బైబిల్ మౌనంగా ఉందా అని మనం గమనించినప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం ఈ మాటలన్నీ మనం చూసుకోవచ్చు. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం నుంచి ఈ భౌగోళిక సంభవాలు, అంటే భూమి మీద జరిగేటువంటి లేదా ఆకాశంలో జరిగే వింతలు విశేషాలు, సముద్ర గర్భంలో జరిగే వింతలు విశేషాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ముందే రాసి ఉంచాడు. వాటిని గురించి నేను 2 మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకనగా మొన్నటి దినాన శుక్రవారము మరి అక్కడ అమెరికాలో మరి ఆ యొక్క సముద్రంలో సునామీ వచ్చిందని, అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉండే ప్రాంతాల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. అక్కడ నిన్న పాకిస్తాన్లో మరి అక్కడ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ 5.8గా ఉన్నట్టుగా నమోదు చేయబడింది. అలాగే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ భూకంపాల యొక్క ప్రభావం ఉందని మరి భౌగోళిక లేదా వాతావరణ పరిశోధకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటిని గురించి మన వాక్యపరంగా, మనము బైబిల్ పరంగా మనం చూసినప్పుడు అవి చాలా వివరంగా దేవుడు మనకు రాశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుంచి ఆఖరి వచనాల తర్వాత మీరు చదువుకోండి. నేను అక్కడ కావలసినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని విషయాలు మీతో నేను ముచ్చటించాలని లేదా మీకు తెలియజేయాలని నేను మరి ఇష్టపడుతూ ఉన్నాను. 1 మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం 33 నుంచి మనం గమనించినప్పుడు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగాని ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపు. అయితే ఆ దినమును గుర్చియో ఆ గడియను గుర్చియో తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినంలో ఎలాగుండెను మనిషి కుమారుని రాకడయో అలాగే ఉండును. తెల్ల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి అలాగనని మనిషి కుమారుని రాకడ ఉండును. కాబట్టి ప్రియులారా, నేను చదివినటువంటి 5 వచనాల్లోనే మనకి ఈ అంశాలని దేవుడు నిక్షిప్తం చేశాడు. కడవరి దినాల్లో ప్రేమలు చల్లారిపోతాయి, ప్రేమలు ఉండవు, కుటుంబాలు పాడైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి, భార్యాభర్తలు కూడా విడిగా జీవించడానికి కూడా వెనుకాడనటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లల మధ్యలో పెద్దంతరము చిన్నంతరం అనేటువంటి ఆ యొక్క మర్యాదలు కూడా కనపడకుండా మనము చూచేటువంటి దినాలలో మనము ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉందని మనం గుర్తించినప్పుడు మన కుటుంబాలు, ఎఫెసీ పత్రిక 3:14 ప్రకారం ఏమంటాడు? ఈ హేతువు చేత పరలోకమును భూమి మీదను కట్టబడిన ప్రతి కుటుంబము నాది అంటున్నాడు. కాబట్టి ఆ కుటుంబం నీది కాదు, ప్రభుది. ప్రభు ఏర్పరిచినాడు. నిన్ను నీ భర్తను జతపరిచి కుటుంబ వ్యవస్థగా స్థిరపరిచి మీకు సంతానం ఇచ్చి దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, మీ కుటుంబం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేని వారైతే వారు రక్షించబడేటట్టుగా ప్రార్థించాలి. అలాగే నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్యుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకనగా మరి వారు కూడా రక్షించబడాలి కదా, వారు కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడాలి కదా. కాబట్టి వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవులుగా ఎంతసేపు కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు, పెళ్లిళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నారు. కానీ అయ్యో నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థించట్లేదే, సేవకుల కొరకు ప్రార్థించట్లేదే
మరి కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ, వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు సెలవిచ్చాడు. మరి వాటి కొరకు కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మరి లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరి ప్రియులారా, ఇక్కడ నేను ఒక్క మాట మీతో చెప్పి వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇష్టపడతాను. మరియు ఆయన వారితో ఇట్లా నేను 10వ వచనం, జనముల మీదికి జనమును, రాజ్యముల మీదికి రాజ్యములు లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మలను బలత్కారంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మలను రాజుల నొద్దకు, అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. కాబట్టి ప్రియులరా, మరి ఇలాంటివి జరుగుతాయి. ఇవి జరుగుతున్నప్పుడు మనం మెలుకోగలిగి బుద్ధి కలిగి ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉంది అనేది నువ్వు గుర్తుపెట్టుకొని భౌతికమైనటువంటి అవసరతలు అక్కర్ల కొరకు కాకుండా దేవుని యొక్క రాకడలో నా కుటుంబము ఎత్తబడి గుంపులో ఉందా లేదా, నా భర్త పరిపూర్ణమైన మారు మనసు రక్షణానుభవంలో ఉన్నాడా లేదా, నేను ఆ చొప్పున నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటున్నానా లేదా అనేది మనం గ్రహించాలి. ఇవి గ్రహించకుండా ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, ఇల్లు కట్టుకోలేదు, ఇంటిలోకి వెళ్ళలేదు, ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలు ప్రక్కన పెడదాం. ఎందుకనగా ప్రభు యొక్క రాకడ అంత సమీపంగా ఉంది అనేది, వీటిని గురించి మనకు పరిశుద్ధ గ్రంథము చాలా చాలా వివరంగా తెలియజేస్తూ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.